నమస్తే. నేను మీ ఆదిమూలం శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నడత చూస్తుంటే ఆయన దశ, దిశ లేకుండా వ్యవహరిస్తున్నారా అని అనిపిస్తుంది. ఆయన ఎన్నికల్లో ఎంతో శ్రమించి అధికార పీఠానికి దగ్గరయ్యారు. ముఖ్యమంత్రి కావాలనేది ఆయన ఆకాంక్ష, లక్ష్యం అయినప్పటికీ ఉప ముఖ్యమంత్రి పదవి దాకా చేరుకోగలిగారు. ఈ దశలోనే చాలా కీలకమైన దశలోనే ఆయన తప్పుటడుగులు వేస్తున్నారా అని అనిపిస్తుంది. ఆయన అవసరం లేని విషయాలని, అనవసరమైన విషయాల్ని ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతు, సపోర్టు కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు ఆయన మాట్లాడిన తీరు, ఉదాహరణకు ఈ లడ్డు వివాదంలో ఆయన మాట్లాడిన తీరు గమనిస్తే ప్రధానంగా ఆయన మతాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. దానికి హిందూ మతానిపైకి సంబంధం లేదు. అయితే ఆయన ఎవరో హిందూ మతం పైన దాడి చేస్తున్నారు అన్నట్టుగా, ఎవరో ఈ మతం మీద ఈ మతాన్ని లక్ష్యంగా చేసుకొని కక్ష సాధిస్తున్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన హిందువులను కూడా తప్పుపడుతున్నారు. హిందువులు మాట్లాడట్లేదు, బయట రావట్లేదు, దీనిపైన తిరగబడట్లేదు, సినిమాలు చూసుకుంటున్నారు అనే ధోరణిలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మం కోసం తన ఊపిరినైనా ఇచ్చేస్తానని కూడా ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలో చూసాం. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రం అయితే లేదు. హిందూ మతానికి కానీ, హిందూ సనాతన ధర్మానికి కానీ ముంచుకొచ్చిన ప్రమాదం అయితే ఏమీ లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తరచూ సమాజంలో జరుగుతూనే ఉంటాయి. ఒక చర్చ్కో, ఒక మసీదుకో ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ సందర్భంలో ఒక చర్చ్ ప్రస్తావన, ఒక మసీదు ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి? అసలు ఏ మతానికి సంబంధించిన విశ్వాసాలైనా కాపాడాలి కదా. వాస్తవంగా అయితే జనసేన ఆయన రాజ్యాంగంలో ఆయన ప్రధానమైన పార్టీ ఏర్పడినప్పుడు రాసుకున్న లక్ష్యాల్లో ఒకటి మత ప్రస్తావన లేని ఒక రాజకీయాలు చేస్తామని ఆయన రాసుకున్నారు. అదేవిధంగా కులాలని కలుపుకోపోయే రాజకీయాలు చేస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన జనసేన సిద్ధాంతాల్లో ఇది రెండు కీలకమైనవి. మత ప్రమేయం లేని రాజకీయాలు, కులాలని కలుపుకెళ్ళే రాజకీయాలు. కానీ ఈ రెండింటికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారా అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఎంతో నమ్మకంతో ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్లు ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. కానీ ఇవాళ ఆయన వాళ్ళని వేరు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా ఆయన అంటున్నారు. నేను ఏ మతాన్ని వ్యతిరేకించను, కానీ నా మతానికి నుంచి నేను ఆ ఇబ్బంది జరిగితే నేను మాట్లాడతాను అని అంటున్నారు. ఖచ్చితంగా ఆయన మాట్లాడచ్చు. అయితే ఏం జరిగిందనేది సమస్య. హిందూ మతానికి ఈరోజు వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది ప్రధానమైన సమస్య. అలాంటి ఇబ్బంది అనేది రాష్ట్రంలో లేదు. ఈరోజు ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రిగా కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి మరింత బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుంటున్నాను, ఎలా పనిచేయాలో నేర్చుకుంటున్నాను అని ఆయన చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మతం విషయంలో ఏ రోజు కూడా ఇంత దూకుడుగా ఏ విధంగా ఆయన వ్యవహరించిన తీరు లేదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చంద్రబాబు నాయుడు గురించి నేర్చుకోవాల్సి ఉంటే, ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటే మతం విషయంలో ఎలాంటి జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు అనే విషయాన్ని కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఎవరిని, ఏ మతాన్ని పోగొట్టుకోవాలనుకోడు. అన్ని మతాల వాళ్ళు ఓట్లున్నాయి, అన్ని మతాల వాళ్ళు తనకు కావాలనైనా కోరుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన అయితే ఉండొచ్చు, కానీ హిందువులే తన లక్ష్యంగా, హిందువులు నాతో ఉంటే చాలు అన్నట్టుగా ఆయన ధోరణి ఉంది. కానీ ఖచ్చితంగా ఇది ఆ పార్టీకి, జనసేనకి నష్టం కలిగించే అంశమే అవుతుంది. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేసుకుని తన ధోరణిని, దాని విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నమస్తే.